మీ ఓటు 11వ స్థానంలో ఉన్న భారత్ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తీసుకొచ్చింది. ఈసారి మీ ఓటు భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది. మరోసారి అభివృద్ధి చేసే సర్కార్, మరోసారి మన మోదీ సర్కార్. కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. చేసింది చెప్తున్నారు. ఇగో రేవంత్ అన్న, మోదీ గ్యారంటీలకు వారంటీ లేదు అని అన్నావు కదా, ఇగో గ్యారంటీ వారంటీ రెండు చూపించి మాట్లాడుతున్నాడు దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. గ్యారంటీ ఏంది చెప్తున్నా, వారంటీ పరిచయం చేస్తున్నా. గుంపు మేస్త్రి నుంచి ఆర్కిటెక్ట్ ఎప్పుడైతావు అని చెప్పి అడుగుతున్నా, నిలదీస్తున్నా. రేవంత్ అన్న కాస్కో, గ్యారంటీ ఏంది అని అంటే భారత్ని 3వ ఆర్థిక దిగ్గజం లెక్క తీసుకుపోతుంది మీ ఓటు. ఇది మా గ్యారంటీ అని చెప్తున్నా. వాళ్ళు చేసిన వారంటీ గ్యారంటీ రెండు పరిచయం చేస్తున్నా. 11వ స్థానంలో ఉన్న భారత్ ఆర్థిక ర్యాంకును ఇవాళ 5వ స్థానానికి తీసుకొచ్చిన ఘనత, ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇది వారంటీ లేదు, గ్యారంటీ లేదు అని మాట్లాడుతున్నావు కదా. పేపర్ తీసినప్పుడు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రెండు చూడు. రైట్ సైడ్ ఏముందో నీకు కనబడుతుంది. నువ్వు పేపర్ తీసినప్పుడు ఆ రైట్ వింగ్ కనిపిస్తుంది, వామపక్ష తీరు కనిపిస్తుంది, అడ్డమైన లక్షణాలు కనిపిస్తాయి. రాజకీయం అంటే లక్షలు కావు సార్, రాజకీయం అంటే కనిపించే లక్షణాలు సార్. గుంపు మేస్త్రి నుంచి ఆర్కిటెక్ట్ ఎప్పుడైతే రేవంత్ అన్న అడుగుతుంది చిత్రగుప్త్, అడుగుతుంది తెలంగాణ రేవంత్ అన్న. డేటా కళ్ళ ముంగట పెట్టుకొని మంచి పథకాల కోసం నేను కేసీఆర్ ఇంటికి కూడా పోతానన్నావు కదా రేవంత్ అన్న. కంటి వెలుగు పథకం కోసం ఒకసారి పోయిరా మీ మిత్రపక్షం కేసీఆర్ దగ్గరికి. కవితకు నో బెయిల్, సిబిఐ ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ. బెయిల్ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలు. ఏకీభవించి తీర్పు వెలువరించిన సిబిఐ స్పెషల్ కోర్టు. వైఎస్ జగన్ కేసులోనూ అంశాలు తీర్పులో ప్రస్తావన. నేడు కోర్టు ముందుకు కవిత. రైతు భరోసా వచ్చింది, అన్నదాతల అకౌంట్లో 2 విడత డబ్బులు. 5 ఎకరాలకు పైగా భూమున్నోళ్లకు మొదలైన సాయం. 7 ఎకరాల వరకు ఉన్నత రైతుల అకౌంట్లోకి పడిన పైసలు. రేపటిలోగా అందరికీ అందనున్న రైతు భరోసా. 6.65 లక్షల మంది రైతులకు 2403 కోట్ల నిధులు. ఈ యాసంగిలో మొత్తం 68.99 లక్షల మందికి లబ్ధి. కరెక్ట్ ఎలక్షన్ 4 రోజుల ముందు వేసిండు. ఎలక్షన్ సింపతి కాదా? అదే ఇప్పుడు కేసీఆర్ భారతీయ జనతా పార్టీ చేసినుంటే సిమెంట్ ఉష్క కలుపుతుండే మన గుంపు మేస్త్రి. రేవంత్ అన్న, వాట్ ఈస్ దిస్ రేవంత్ అన్న? మీరు చేస్తే మాత్రం అన్ని సంసారం లెక్కనే చూడాలి, ధర్మం లెక్క చూడాలి. రాజకీయం అని ఏముండదు. మీరు ప్రజానాయకులు, ప్రజా సేవకులే కాంగ్రెస్ వాళ్ళంతా. బట్ మేము జర ఆర్కిటెక్ట్ లెక్క ఆలోచిస్తే మాత్రము జబర్దస్త్ ఆర్కిటెక్చర్ కనిపిస్తున్నది ఆడ. కాంగ్రెస్ ఆర్కిటెక్చర్ ఎలక్షన్ ముందు పైసలు లీగలైజ్ చేసి పనిచేసిండు. అంటే ప్రజాధనాన్ని మీకు అప్పచెప్పిండు. తెలంగాణ తెలుగు ప్రజలకు నేను చెప్తున్నా, మీ పైసలే మన ఖజానాలకేం తీసి పైసలు పనిచేసిండు. ఇప్పుడు వచ్చిన కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా కదా అంటాడు. అదేదో ముందు ఇచ్చినుంటే. ఎప్పుడు ఇచ్చినవన్నది ఇంపార్టెంట్ అన్నా, ఎందుకు ఇచ్చినవని అన్నది కాదు. టైంకి ఇచ్చినవా లేదా అని అన్నది ఇంపార్టెంట్. ముహూర్తం టైంకి జీలకర్ర బెల్లం పెడతారన్నా, ముహూర్తం అయిపోయినాక కాదు. అందుకే దాన్ని ముహూర్తం అంటారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా అని చెప్పి స్టంట్ మాస్టరు ఇంకేదో అన్నాడు మన రేవంత్ అన్న. ఒక్క నిమిషం. బండి పోతే బండి, గుండు పోతే గుండు ఇస్తామన్న సంజయ్ పత్తలేడు. కరీంనగర్ ఓ పరిచయం అవుతాడు. కాంగ్రెస్ ఎంతుందో, బండి పౌరుషం ఎంతుందో. తెలంగాణ ప్రతి కాషాయ గుండెను దట్టు చెప్తారు. బండి ఎంత, బండి పోకడ ఎంతుందో. మీ కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, మీ కాంగ్రెస్లో ఉన్న పొన్నం ప్రభాకర్ గారిని అడుగు, మంత్రి పొన్నం ప్రభాకర్ని అడుగు. బండి ప్రభంజనం ఎంతుందో కరీంనగర్లో చెప్తాడు. మీ పట్నం మహేందర్ రెడ్డిని అడుగు, మల్కాజ్గిరిలా ఈటల మూతబరి ఎంతుందో పరిచయం చేస్తారు.
ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వం రాలే, ప్రతిపక్షం రాలే, కాకపోతే నమస్తే సదా వచ్చలే భూమే అని మాట్లాడిన ప్రతి కాషాయ గుండె కదిలింది ఆ రోజు. చేవెళ్ళకు రా విశ్వేశ్వరన్న నువ్వు ఉండే అని చెప్పి కోరినావు కదా. అప్పటికి ఆయన అన్నాడు రేవంత్ రెడ్డి జర ప్రొఫెషనల్ పాలిటిక్స్ చేస్తాడనని. కాకపోతే ఆయన అన్ప్రొఫెషనల్ రాజకీయాలకు పాపం సౌమ్యుడైన కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి అర్థం కాదు కదా. బికాస్ ఆయన మనస్తత్వమే ఒక సౌమ్యమైన మనస్తత్వం. సింప్లిసిటీకి మారు పేరు కొండా విశ్వేశ్వరరెడ్డిని అడుగు. మీ కాంగ్రెస్ చరిత్ర చీరి చింతపండు పెడతాడు. చేవెళ్ళాల రంజిత్ రెడ్డినికి రణభూమి పరిచయం చేపిస్తున్నాడు. రంగభూమిలకేని బయటికి రా రేవంత్ అన్న. నిజామాబాద్లో అడుగుపెట్టు, నిజామాబాద్లో అడుగుపెట్టు. ఇందూరు హిందూ హృదయ సామ్రాట్ అంటే ఏందో పరిచయం అవుతుంది. కాంపిటీషన్ లేకుండా పోతున్నది. మీ జీవన్ రెడ్డి చరిత్రహీనుడు ఏబీవీపీ కార్యకర్తల మీద ఏం దాడి చేసిండనన్నది ఒకసారి యాద్ చేసుకో. మీరు కూడా ఆడికనే వచ్చిరు కదా. మీ స్వలాభాలకు మీ సుఖ సౌఖ్యాలకు పార్టీలు మారుకుంటూ పోయినరు. కాకపోతే భరతమాత ముద్దు బిడ్డలం కాబట్టి 8 క్యాంపుల టెండర్ పెట్టినరు ఏబీవీపీ కార్యకర్తలు. నువ్వు మా భారత మాత అని అవమానిస్తావా, ఈ భారతదేశాన్ని అవమానిస్తావా అని చెప్పి 8 క్యాంపులలోనే, ప్రతిపక్షాల క్యాంపులలోనే ఠేకాదారి చేసుకొని కూర్చొని ఉన్నారు. అది ఏబీవీపీ కార్యకర్తలంటే. జితేందర్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. జితేందర్ రెడ్డి మన ఆత్మ గౌరవం. జితేందర్ రెడ్డి ట్రైలర్ రిలీజ్ అయింది. ఒకసారి జర చూడుండ్రి. అదే నియోజకవర్గానికి చెందిన కొంతమంది నాయకులు ఇలా కాంగ్రెస్లు ఉన్నారు. వాళ్ళు మన ఏబీవీపీ కార్యకర్తలకు ఎంత అవమానం చేసిండ్రో బయటపడుతుంది. జితేందర్ రెడ్డి త్యాగం బయటపడుతుంది. ట్రైలర్ ఒకసారి చూడుండ్రి ఫ్రెండ్స్. ఇంకొక్కసారి ఆనాటి నుంచి ఈనాటి వరకు సెకండ్ లైన్ తయారు చేయని జీవన్ రెడ్డి కాషాయ కార్యకర్తల మీద చేసిన అరాచకం బయటపడుతుంది. జితేందర్ రెడ్డి సినిమా చూడుర్రి ఫ్రెండ్స్. అప్పుడు దాని తర్వాత ఆ ట్రైలరే చూడుండ్రి. 8 క్యాంపులకు పోయి, అపోజిషన్ పార్టీ క్యాంపులకు పోయి ఠేకా వేసుకొని కుర్చీ కూసునే మొగతనం, మోతబరితనం, ఏబీవీపీ కార్యకర్తల పౌరుషం, పరాక్రమం, ప్రతిభ బయటపడుతుంది. అలా త్యాగం బయటపడుతుంది. అలా తపస్సు బయటపడుతుంది. రామన్న గోపన్నల జీవితం బయటపడుతుంది. భారత మాత మీద ప్రేమ ఉన్న ఆ భారతీయం బయటపడుతుంది. ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తాం, అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టాం సిపి శ్రీనివాస్ రెడ్డి. ఇది 15 రోజుల కింద కూడా ఇదే అయింది. ఒక్క అరెస్ట్ కాదు ఎలక్షన్ అయ్యేదాకా. సింపతి 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 సింపతి. ఆ ఎంపతి ఎందుకు క్రిమినల్లకు? మోదీతో సబ్కా వికాస్ కాదు, దేశ్ కా సత్యనాశ్. ఇవాళ కుటుంబం సత్యనాశ్ అయితే దేశ్ కా సత్యనాశ్ ఎందుకు అంటున్నావు? కేసీఆర్ని తిడితే తెలంగాణ తిట్టినట్టు అని మీ అల్లుడు మాట్లాడతాడు. మీరేమో మీ కుటుంబం సత్యనాశ అయితే దేశం సత్యనాశ అయిందని చెప్తున్నారు. మీ కుటుంబం అంటే దేశం కాదు, దేశంలోనే మీ కుటుంబం, దేశంతోనే మీ కుటుంబం. చెప్పినా కదా, ఎర్రగడ్డకు పోజరా, ఎర్రగడ్డకు పోయి చికిత్స చేయించుకో కేసీఆర్. బాయ్ బాయ్ మోదీ కాదు, బాయ్ బాయ్ మోదీ అని రాయాలా. ఈ ఆంధ్రజ్యోతి అయితే ప్యూర్గా రేవంత్ జ్యోతి అయిపోయింది. ప్యూర్ అంటే ప్యూర్గా రేవంత్ జ్యోతి అయిపోయింది. దీని మీద ఆల్మోస్ట్ ఇవే డిస్కషన్స్ ఉంటాయి కాబట్టి నేనేం మాట్లాడా. సంజయ్ యూత్ ఐకాన్, మోదీ మదిలో ఆయనకు ప్రత్యేక స్థానం. బందీ స్ఫూర్తితోనే పాదయాత్ర చేశా. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై. రిజర్వేషన్ల రద్దు చెయ్యబోం. బ్యాలెట్లో గాడిద గుడ్డు గుర్తు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయండి బండి సంజయ్. జబర్దస్త్ మాట్లాడండి అలా బండి సంజయ్. గాడిది గుడ్డు ఓటు ఉంటేనే కాంగ్రెస్కు ఓటేయాలా? ఆ గుడ్డు లోపల పెట్టి వలగొట్టరు. లేకపోతే అగో చూసినావా సిగ్గుదప్పిన మాటలన్నీ. నిజామాబాద్ రోడ్ షోలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ప్రాంతీయ పార్టీల సంకీర్ణమే, కేంద్రంలో బీజేపీ కాంగ్రెస్ ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ రాదు. తిప్పిమని కొడితే 17 సీట్లు ఉన్నాయి మన తెలంగాణలో. ఆ 17 సీట్లలో ఒక్క సీట్ కూడా గెలుస్తుందో లేదో సిగ్గుదప్పిన బీఆర్ఎస్ పార్టీకి తెలియదు.
ఆ ఒక్క సీట్ కూడా వస్తుందో తెలియదు, కానీ దేశంలో మాత్రం ప్రాంతీయ పార్టీలది రాజ్యం అంట. ఇవాళ నీ ఎమ్మెల్యేలో నేను మూతి మీద దానిపోయారు, ఎంతమంది ఎంపీలను గెలిపించుకుంటావో నీకు జిందగీలో తెలియదు. ఇంత భయంకరమైన జీవితంలో బతుకుతున్న మీరు కేసీఆర్ సారు ప్రాంతీయ పార్టీలు వస్తాయంట. అండ్ బై ది వే, ద రీజనల్ పార్టీస్ ఆర్ లైక్ క్యాన్సర్ టు ది నేషన్. ఎవరన్నారు తెలుసా? మీరు కాళ్ళు మొక్కిన ప్రణబ్ ముఖర్జీ గారు అన్నారు, సార్ జర నేర్చుకోండి, తెలంగాణ ప్రజలను ర్యాగింగ్ చేసుడు బంద్ చేయరు. జైల్ బెయిల్, ఇది బీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి కాదు, కూటమి. రాహుల్ సోనియా బెయిల్పై ఉంటే కవిత జైల్లో ఉన్నారు. టెర్రరిస్టులను చంపితే సోనియా గాంధీ ఏడ్చారట. హస్తం పార్టీదే డివైడ్ అండ్ రూల్ పాలసీ. ముందు ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్, ఇప్పుడు ఓట్ జిహాద్. ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లు ముస్లింలకు కల్పించిన చరిత్ర ఆ పార్టీదే. ఎస్టీ ఎస్సీ బీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించిన చరిత్ర ఆ పార్టీదే. కేవలం మైనారిటీలకు మాత్రమే ఆ పార్టీ మద్దతు, కరెక్ట్. బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ది ముస్లింల అజెండా, కరెక్ట్. బీఆర్ఎస్ ఎంఐఎం కాంగ్రెస్ ది ముస్లింల అజెండా, కరెక్ట్. ఆ మూడు పార్టీలు తబ్లీగీ జమాత్. దేశానికి ముక్కలు చేస్తామన్న వారికి రాహుల్ మద్దతు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. నిజంగా చిత్రగుప్తులు అన్న మాటలు, మనం మాట్లాడుకున్న మాటలు ఇలా జేపీ నడ్డా గారి నోటి మాట రావడం అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎస్టీ ఎస్సీ ఓబీసీల రిజర్వేషన్లు తీసుకుపోయి ముస్లింలకు అప్పచెప్పిందే ఈ కాంగ్రెస్ పార్టీ. ఓబీసీలకు గండి కొట్టిందే ఈ కాంగ్రెస్ పార్టీ. 50% కాంగ్రెస్ ఇప్పుడు సీలింగ్ తీసేసి అందులో చేర్చేదే ఈ కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఎవరన్నా ఎస్టీ ఎస్సీ ఓబీసీలకు అంధకారంలోకి నెట్టి వాళ్ళ ఉన్న అధికారాన్ని గుంజుకుంటున్నారు అని అంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇది అబ్సల్యూట్లీ కరెక్ట్. నోట్ల గుట్టలు 25 కోట్లు దొరికినాయంట. రేవంత్ అన్న ఏం చేస్తారు? సమజ్ అయితే లేదు. ఇట్లాంటివి న్యూస్ ఫ్రెండ్స్. సో మీరు ఆలోచించాలా. నిమ్స్ హాస్పిటల్లో జర సీరియస్ ఉన్నారంట. ఎఫ్ఐఆర్ కాపీ చిత్రగుప్తుకి ఇప్పుడే వచ్చింది ఫ్రెండ్స్. సో ఈ డేటా ఏందో దీన్ని కొంచెం జర చీల్చి చెండాడి మేము ముంగటికి తీసుకొస్తాం. టిల్ దెన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు మెయింటైన్ కామ్ అండ్ పీస్. ఇట్లాంటివి జరుపుతుంటారు, మనని దారి తప్పియనికి ప్రయత్నం చేస్తారు. నేను ఆ యువకులకు కూడా చెప్తున్నా, మనం దారి తప్పొద్దు, ఫోకస్ ఉండుర్రి. మనం ఏం చేయాలన్నా ఓటుతోనే చేయాలా. అనవసరంగా మనం రెచ్చిపోయి అది చేసి చేయొద్దు. కళ్ళల్లో సృష్టించాలని ట్రై చేస్తారు. ఆ ద్వారా మనం దారి మరలించి ఇంకో ప్రయత్నం చేస్తారు. ఇది ఆబ్వియస్. మన చిత్రగుప్తు మీ ముంగట ఉన్నది కాబట్టి ఇది మొత్తం చీల్చి చెండాడతాము. ఫస్ట్ ఆ యువకుడికి ఏ సహాయం కావాలో మనం తెలుసుకుందాం. ఆ కుటుంబానికి మద్దతు అయి నిలబడదాం. ఆ కుటుంబానికి ఒక పెద్ద కొడుకు పెద్ద దిక్కై మనం నిలబడదాం. జర పరిస్థితి కొంచెం సీరియస్గా ఉందని తెలిసింది. బట్ ఆ ఫ్యాక్ట్స్ ఏందో కంప్లీట్గా డ్రిల్ చేసి మీ ముంగటికి రేపు ప్రస్తుతం చేస్తుంది మన చిత్రగుప్త్. అంటిల్ దెన్, మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. भारत माता की जय. సైనింగ్ ఆఫ్ మీ గిరీష్ దారామోని, మన చిత్రగుప్త్. జై హింద్.